తెలుగు భాషాభిమానులకు స్వాగతం. సరదాగా నేర్చుకుందాం ఛానల్ ద్వారా మనం పద్యాలను నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా సుమతి శతక పద్యాలను నేర్చుకుందాం. నేను ముందు వీడియోల్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా ముందుగా చెప్తాను, పిల్లలకు చెప్పడానికి తగిన సమయం ఇస్తాను. తర్వాత మళ్ళీ ఈ పద్యాన్ని పూర్తిగా చదివి పద్యం యొక్క భావాన్ని కూడా వివరిస్తాను. పద్యంలోకి వెళ్తే, ఎప్పటికీ ఎయ్యది ప్రస్తుతము, ఎప్పటికెయ్యది ప్రస్తుతము, ఎప్పటికెయ్యది ప్రస్తుతము, అప్పటికి ఆ మాటలాడి, అప్పటికా మాటలాడి అన్యుల మనముల్, అన్యుల మనముల్ నొప్పింపక, నొప్పింపక తానవ్వక, తానవ్వక తప్పించుక తిరుగువాడు, తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి, ధన్యుడు సుమతి. ఈ పద్యాన్ని మనం పూర్తిగా ఒకసారి చదువుకుంటే, ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఈ పద్యంలో బద్దెన మనకు ఏం చెప్తున్నాడంటే, మనం మాట్లాడేటప్పుడు ఏ సమయానికి తగినట్లుగా ఆ సమయానికి మాట్లాడడం, ఆ మాటల ద్వారా ఎదుటివాడిని నొప్పించకుండా మనం కూడా బాధపడకుండా, ఎవరైతే చాకచక్యంగా సందర్భానుసారంగా మాట్లాడుతూ ఉంటాడో అటువంటి వాడే గొప్పవాడు అని ఈ పద్యం యొక్క భావం. మళ్ళీ ఇంకోసారి పద్యాన్ని చెప్పుకుందాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. ఇది పద్యం. ఈ పద్యాన్ని చక్కగా నేర్చుకుంటారు కదా. తర్వాత ఇంకొక పద్యాన్ని చెప్పుకుందాం. ఎప్పుడు సంపద కలిగిన, ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు, అప్పుడు బంధువులు వత్తురు, బంధువులు వత్తురు అది ఎట్లన్నన్న, అది ఎట్లన్నన్న తెప్పలుగా, తెప్పలుగా చెరువు నిండిన, చెరువు నిండిన కప్పలు 10,000 చేరు, కప్పలు 10,000 చేరు కదరా సుమతి, కదరా సుమతి. పద్యాన్ని పూర్తిగా చదువుకుందాం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. ఈ పద్యం యొక్క భావం ఏమిటంటే, సంపద కలిగి ఉన్నప్పుడు బంధువులు, చుట్టాలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు.
మనకు తెలియనివాడు కూడా బంధువు అని పేరు చెప్పుకొని మన ఇంటికి వస్తూ ఉంటాడు. ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడు బద్దెన? తెప్పలుగా చెరువు నిండిన, వర్షాకాలంలో చెరువు నిండా ఇలా తొణికిసలాడుతూ ఉంటుంది, చెరువు నిండా నీరు ఉంటుంది. అలా నీరు ఉన్న సమయంలో కప్పలు 10,000 చేరు, కుప్పలు కుప్పలుగా ఆ చెరువు నిండా కప్పలు తిరుగుతూ ఉంటాయి. ఆ విధంగానే ధనం ఉన్నవాడి దగ్గరికి బంధువులు ఎక్కువగా వస్తూ ఉంటారు అని ఈ పద్యం యొక్క భావం. కాబట్టి ధనవంతుడు ఎప్పుడు ఎక్కువ బంధువులను కలిగి ఉంటాడు. ఈ పద్యాన్ని కూడా పిల్లలు చక్కగా నేర్చుకుని కంఠస్థం చేసి స్పష్టంగా పద్యాలు చదవగలుగుతారని ఆశిస్తున్నాం. ఈ ఛానల్లో పద్యాలను వింటూ నేర్చుకుంటూ నన్ను ఆదరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదములు. అలాగే ఈ వీడియోస్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అలాగే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వెంటనే రావాలంటే గంట సింబల్ని మీరు టచ్ చేస్తారని ఆశిస్తున్నాను. మళ్ళీ వీడియోలో మరో కొత్త పద్యాలతో కలుసుకుందాం. నమస్కారం.